హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ లెర్నింగ్ ఇన్ఫో. ఇవాళ మన వీడియోలో చాలా రుచికరమైన కొబ్బరి రవ్వ లడ్డూలను సులువుగా ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరి రవ్వ లడ్డూలను చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిన్నగా కోసిన కొబ్బరి ముక్కలు, నేను 3 మీడియం సైజ్ పచ్చి కొబ్బరి చిప్పలను తీసుకున్నాను, 4 స్పూన్ల నెయ్యి, 4 కప్పుల బొంబాయి రవ్వ, 1 కప్పు గోరువెచ్చని పాలు, 1 కప్పు గోరువెచ్చని నీరు, కొన్ని జీడిపప్పు, బాదం మరియు యాలుకలు, 2 కప్పుల పంచదార పొడి. తయారు చేసే విధానం: ముందుగా కొబ్బరి ముక్కలను కొంచెం నూనె వేసి మీడియం ఫ్లేమ్లో వేయించాలి. అవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఇప్పుడు వాటిని కొంచెం బరకగా మిక్సీ పట్టండి. ఇప్పుడు వేరే బాండీలో 4 స్పూన్ల నెయ్యి వేసి కొంచెం కాగాక దానిలో మనం తీసుకున్న 4 కప్పుల రవ్వను వేసి సిమ్లో పెట్టి వేయించాలి. ఇలా కొంచెం రంగు మారాక స్టవ్ ఆఫ్ చేయండి. నేను ఈ కప్పు కొలతతో 4 కప్పుల కొబ్బరి తురుము, మనం వేయించి పెట్టుకున్న 4 కప్పుల బొంబాయి రవ్వ, 2 కప్పుల పంచదార పొడి, చిటికెడు యాలుకల పొడి. నేను యాలుకల పొడి పంచదార పొడితో పాటు మిక్స్ చేశాను. ఇలా బాగా కలిపి అదే కప్పుతో 1 కప్పు గోరువెచ్చని నీరు, 1 కప్పు పాలు పోసి దానిని ఉండలు వచ్చేలా కలుపుకోవాలి. మీకు పాలు ఇష్టం లేకపోతే మొత్తం గోరువెచ్చని నీటితోనే కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. అంతే, రుచికరమైన తీపి కొబ్బరి రవ్వ లడ్డూలు తయారైపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను క్లిక్ చేయండి.